హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, నాకు జలసీనే ఇల్లా అని ఒక ఆయన, నాకు జలసీ ఉంది అని ఒక ఆయన అంటున్నారని తెగ బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్ అని. అది కామన్ మ్యాన్కైనా సెలబ్రిటీలకైనా కామనే అనేది కామన్ పాయింట్. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే, తమిళ తలపతి పొలిటికల్ విక్టరీ ఏదో రకంగా అందరినీ ఎగ్జైట్ అయితే చేసిందనేది నిర్వివాదాంశమైన అంశం. కొందరు ఆశ్చర్యచకితులయ్యారు, కొందరు మేము ముందే అనుకున్నాంలేవోయ్ అన్నారు. మొన్న మధ్య రజనీకాంతం సార్ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి, తలపతి విజయం సాధించడం వల్ల నాకేమీ అసూయగా లేదు, నిజంగా అసూయ లేదయ్యా బాబు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు అసూయ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కామ్గా ఉంటే సరిపోయేదానికి అలా కాకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరి నొక్కి ఒక్కానిస్తూ నాకు అసూయ లేదు అని చెప్పేసరికి చాలా డౌట్స్ వచ్చేసాయి అందరికీ తెలిసిందే, రజనీకాంతం సార్ చూపెట్టలేని గట్స్ విజయ్ చూపెట్టాడు. మొదటి నుంచి విజయ్ గ్రోత్ అంటే ఎందుకో రజనీకాంతం సార్కి అంత ఇష్టం కూడా ఉండేది కాదు. ఈరోజు తనను మించిపోయి తాను ధైర్యం కూడా చేయలేని పనిని చేసి సక్సెస్ అయి చూపించాడు విజయ్. అందుకే రజనీకాంతం సార్ నాకు అసూయే ఇల్లా అని అంటూనే, నేను 2001లో పొలిటికల్ పార్టీ పెట్టుంటే 200% గెలిచేవాడిని అని చెప్పి సాటిస్ఫై అయ్యాడనమాట. ఇక నిన్న కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుతూ, తలపతి విజయ్ చాలా ఈజీగా సీఎం అయిపోయాడు, నాకు అసూయగా ఉంది అని చెప్పుకొచ్చాడు. అలా చెబుతూనే తన ఫ్యాన్స్ని తప్పుపడుతూ, తమిళ సినిమా ఫ్యాన్స్ అందరూ ఏకతాటిపైన నిల్చొని విజయ్ని సీఎంని చేశారు, కానీ నన్ను మాత్రం 15 ఏళ్ళు రోడ్ల మీద దేకించారు అని చెప్పుకొచ్చాడనమాట. నిజంగా ఇది ఫ్యాన్స్ని, జనాన్ని అవమానించడమే అవుతుంది. ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు, ఏమీ లేదు. ఇదొక బ్లంట్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ నుంచి. మన తప్పులు కవర్ చేసుకోవడానికి ఫ్యాన్స్ని తప్పుపట్టడం ఏంటో మరి. తమిళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు, వాటితో కంపేరింగ్ చేసుకోకూడదు అని మొన్న పవన్ కళ్యాణే చెప్పి, ఇవాళ ఇలా అసందర్భంగా మళ్ళీ తమిళ పాలిటిక్స్తో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా కాస్త విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ తీసేస్తే తమిళ్లో విజయ్కి, తెలుగులో పవన్ కళ్యాణ్కి దాదాపు ఒకేసారి కెరీర్ అయితే స్టార్ట్ అయింది. అలా విజయ్ మొత్తంగా 69 సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ కేవలం 31 సినిమాలు చేశాడు. ఫ్యాన్స్ పట్ల, ఆడియన్స్ పట్ల, ముఖ్యంగా సినిమా పట్ల ఎంత ఇంట్రెస్ట్ లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి అని తెలియజేసే నెంబర్స్ అవి. తలపతి విజయ్ చాలా ఈజీగా సీఎం అయిపోయాడు అని అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. విజయ్కి పొలిటికల్ యాస్పిరేషన్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, అదేం సీక్రెట్ కాదు. అందుకే గత 10 ఏళ్ల నుంచి పకడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు. తన సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యేలా, కలెక్షన్స్ రాబట్టేలా కాంబినేషన్స్ని సెట్ చేసుకుంటూ వచ్చాడు. అంచెలంచెలుగా పాపులారిటీని అమాంతం పెంచుకొని ఫైనల్గా తమిళనాడులో యునానిమస్ సూపర్ స్టార్ స్టేచర్ని తెచ్చుకున్నాడు. తుపాకీ సినిమా నుంచి తలపతి గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది ఎంతలా ప్లానింగ్ చేసుకున్నాడు. అంటే అతనికి గోల్ ఉంది, దాన్ని చేరుకోవడానికి పక్కా ప్లాన్ కూడా ఉంది. ఇంకో పక్క చూస్తే విజయ్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ డిక్లైన్ అవ్వడం యాదృచ్ఛికం. ఇద్దరికి సంబంధం లేదు, కాకపోతే కో ఇన్సిడెన్స్ ఇది. తుపాకీ ముందు డైలమాలో ఉన్న విజయ్ ఆ తుపాకీ నుంచి రైజ్ అవుతే, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ నుంచి పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ లెవెల్కి డిక్లైన్ అవుతూ వచ్చేసాడు. కారణం విజయ్ లాగా గోల్ని సీరియస్గా తీసుకోకపోవడం, పొలిటికల్ సక్సెస్కి స్టార్డమ్ రైజ్ కూడా అవసరం అని రియలైజ్ అవ్వకపోవడం. సినిమాలు తీసేదా గొప్ప అన్నట్టు ఓటీటీల్లో అరిగిపోయిన వాటిని మళ్ళీ రీమేక్లు చేయడం కేవలం ఫ్యాన్స్ని, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోవడమే. ఇక అన్నింటికీ మించి పొలిటికల్ గోల్. విజయ్కి ఏం కావాలో క్లారిటీ ఉంది. అందుకే పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఆల్టర్నేటివ్గానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు తనని. తన ఫ్యాన్సే తన బలమని నమ్మి ఫ్యాన్స్ అసోసియేషన్లను మొబిలైజ్ చేసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి పొలిటికల్ గోల్ పైన క్లారిటీ ఇప్పటికీ లేదు. 2014లో జనసేన పార్టీ పెట్టాడు, కానీ పోటీ చెయ్యను అన్నాడు. అలాగని జనంతో ఉన్నాడంటే అది లేదు. ఇంకో రీజనల్ పార్టీ అయిన టీడీపీకి క్యాంపెయిన్ స్టార్ అయ్యాడు. తర్వాత టీడీపీ గెలిచింది, రూలింగ్లో బ్లండర్స్ చేసుకుంటూ పోయింది. ఆ మకిలి పవన్ కళ్యాణ్కి అంటించారు అపోజిషన్ వాళ్ళు. ఎందుకంటే దగ్గరుండి గెలిపించండి అని ప్రచారం చేసింది ఈయనే కాబట్టి. ఇక 2018లో టీడీపీకి నాకు సంబంధం లేదని ఎంతలా ప్రకటించినప్పటికీ జనసేన అనేది టీడీపీ బి పార్టీనే అనే ప్రచారం జనాల్లో పాతుకుపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ని కేర్ చేయకుండా అందరూ జగన్ వైపు మొగ్గు చూపారు.
ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ టీడీపీతో అఫీషియల్ పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. అదృష్టం బాగుండి జగన్కి రూలింగ్ చేతగాక అడ్డంగా దొరికిపోవడం వల్ల ఈ కూటమి గెలిచింది. అంటే పొలిటికల్ ల్యాండ్ స్లైడ్కి ఫుల్ స్కోప్ ఉంది అని తెలియజేశాయి 2024 ఎలక్షన్స్. అలాంటి వేవ్ షిఫ్ట్లో కూడా పట్టుమని 25 సీట్లు పొత్తులో భాగంగా అడగలేకపోయాడు పవన్ కళ్యాణ్. మొన్న తమిళనాడు ఎలక్షన్స్లో చూసాం కదా, ఆక్ పాక్ కరేపాక్ లాంటి కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకేని డిమాండ్ చేసి 28 సీట్లు కేటాయించుకుంది. అలాంటిది 2024 ఎలక్షన్స్కి పవన్ కళ్యాణే ట్రంప్ కార్డ్ అని నిపుణులు నెత్తినోరు కొట్టుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం తనను తాను గుర్తించుకోలేకపోయాడు. ఈజీగా 60-70 సీట్లైనా అడగాల్సిన చోట కేవలం 21 సీట్లు చాలు అన్నాడు. సరే అయిందేదో అయింది, నెక్స్ట్ టైంకైనా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు అనుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రం నుంచే ఈ పొత్తు ఇంకో 15 ఏళ్ల పాటు ఇలాగే బలంగా దృఢంగా అంబుజా సిమెంట్లా ఉంటుంది అని చెప్పడంలో మీనింగ్ ఏంటి? ఎందుకలా అంటే రాష్ట్రం కోసం అంటాడు. అంటే రాష్ట్ర బాగు కోసం చంద్రం సార్ సీఎంగా ఉండటానికి పవన్ కళ్యాణ్ బలంగా పనిచేస్తూ ఉండాలా? అంటే పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్తే జగన్ సీఎం అవుతాడా? అయితే అవని మనకు సీఎం యాస్పిరేషన్ లేనప్పుడు జనాలు ఎవరిని సీఎంగా చూస్ చేసుకుంటే ఏంటి ప్రాబ్లం? వాళ్ళ వెర్డిక్ట్ని డెలిబరేట్గా కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? సొంత అస్తిత్వం వద్దనుకున్నప్పుడు సొంత పార్టీ దేనికి? ఎంచక్క టీడీపీలోనే చేరిపోవచ్చు కదా. మరి ఇదే విజయ్కి పవన్ కళ్యాణ్కి తేడా. డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి బలమైన పార్టీలు ఉన్నా కూడా నేను మీకు ఆల్టర్నేటివ్ అన్నాడు విజయ్. కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు, అంతెందుకు ఈ రోజుకు కూడా నేను మీకు ఆల్టర్నేటివ్ అని అనలేకపోతున్నాడు. దీన్ని లీడర్షిప్ ఫెయిల్యూర్ అంటారు. మనకు ఏం కావాలో మనకే క్లారిటీ లేకపోవడం అంటారు. సీఎం అవ్వాలని మనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు జనానికి మాత్రం ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్? అలాంటప్పుడు ఇంకొకళ్ళ విక్టరీని ఈజీ అనే చిన్న పదంతో అనేసి మన ఈగో సాటిస్ఫై చేసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. విజయ్ విక్టరీ ఈజీగా అయితే రాలేదు. ప్లానింగ్తో వచ్చింది, క్రెడిబిలిటీతో వచ్చింది, ఫ్యాన్స్కి పెద్దపీట వేయడం వల్ల వచ్చింది. అన్నింటికీ మించి నాకు సీఎం సీట్ మాత్రమే కావాలి, ఇంకొకళ్ళకి మాత్రం పని చేయను అని స్ట్రైట్గా చెప్పడం వల్ల వచ్చింది. ఇక్కడ జెలసీకి స్కోప్ ఎందుకు? ఫ్యాన్స్ని తప్పు పట్టడం ఎందుకు? ఫైనల్గా ఒక్క మాట, ఆల్టర్నేట్గా కనిపించడం వల్లే 32 ఆర్థిక కేసులు, 16 నెలల జైలు ట్రాక్ రికార్డు ఉన్న జగనన్నయ్యని సైతం జనం సీఎంని చేశారు. మరి విజయ్లా గట్టిగా మొదటి నుంచి స్పష్టంగా నిలబడుంటే ఆ ఛాన్స్ ఎటువంటి కరప్షన్ మకిలీ లేని మీకే ఇచ్చేవాళ్ళు కదా సార్ జనం అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.